बुजुर्ग आदमी बड़े आदमी दिख रहे చిన్న బాబు सर ఓకే బాగా నేర్పింది. సో అప్నే పురానే వాళ్ళే పాత వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు 80 90 110 మా నాయనమ్మ అయితే 115 సంవత్సరాలు బతికింది మా నాయనమ్మ వాళ్ళ అమ్మ మా నాయనమ్మ 85 వరకు వెళ్ళిపోయింది మా తాత కూడా 108 అట్లా వెనకట తిండి చెట్టు బలం భూమిలో ఉన్నది కాబట్టి అన్ని సంవత్సరాలు బతికారు ఇప్పుడు 60 సంవత్సరాలు బ్రతకడం కష్టమండి ఏది సరి అయిన ట్రీట్మెంట్ తీసుకొని 60 సంవత్సరాలు కొంతమంది అదృష్టం లేదండి తల్లిదండ్రులు సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు కోటేశ్వరులు ఉన్నారు అనుభవం లేకుండా ఇవాళ ఈ బైక్ రైడ్ గురించి వచ్చింది కాబట్టి 2 మాటలు బైక్ గురించి కూడా చెప్తున్నారు అనుభవం లేకుండా తల్లిదండ్రులు ఇస్తున్నారు బుయ్యని పోతున్నారు 20-25 సంవత్సరాలకే దేని కిందలో పడుతున్నారు వస్తున్నారు వాళ్ళు 25 వరకే క్లోజ్ వాళ్ళ చాప్టర్ కొంతమంది పుట్టగానే 18 సంవత్సరాలు పోతున్నారు కొంతమంది అనారోగ్యంతో 40 సంవత్సరాలకు వచ్చి 50 సంవత్సరాలకు వచ్చినోడు కూడా రీచ్ కాదండి మనం చేసింది 60 సంవత్సరాలు అన్నింటినీ తట్టుకొని 60 సంవత్సరాల వరకు వచ్చిన లెక్కే చెప్తున్నా మధ్యలో ఎంతమంది మాయమవుతున్నారో తెలియదు వాటి లెక్క అదృష్టవశాత్ 60 సంవత్సరాలు ఉంటుంది ఈ 60 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు సుఖాలు దీంట్లో 20 సంవత్సరాలు చదువుకి వెళ్తున్నాయి అవునండి మిగిలిన 40 అంటే సగం రాత్రి సగం పగలు 30 అంటే 20 సంవత్సరాలు పగలు 20 సంవత్సరాలు రాత్రి నిద్రకి 20 మిగిలిన ఏంటండి 20లో పెళ్ళిళ్ళు పేరంటాలు ఫ్రెండ్స్ ఈ టూర్స్ ఇవాళ మీరు ఎన్ని రోజుల నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో 2 రోజులు బిడ్డ పెళ్ళిళ్ళు పురుళ్ళు హనీమూళ్ళు ఒక 5 సంవత్సరాలు వెళ్ళిపోతాయండి జీవితంలోకి వెళ్ళి మిగిలిన ఎన్నండి ఎన్ని 15 సంవత్సరాలు సీఎం గారికైనా పిఎం గారికైనా నాకైనా మా గురువుగారు ఇక్కడ తీస్తున్నారు సాజిద్ గారికైనా 15 సంవత్సరాల మనగడ ఈ 15 సంవత్సరాల మనగడకు మనిషి ఫస్ట్ మానవత్వం మర్చుకున్నాడు మానవత్వం అంటే మనకు రెక్క డొక్క అన్నీ ఉన్నోడు ఉన్న ఆస్తిపరుడు డబ్బులు పెట్టి చదివిపిస్తే లేనివాడు నా లెక్క నా కొడుకు పరిస్థితి రావద్దు నేను పొలం పనిలో చేసిన పాలేరు పని చేసిన అని కౌలుకు తీసుకొని ఎంతో చేసుకోను ఎంతో కష్టపడి చదివిపిస్తే ఫస్ట్ తల్లిదండ్రులు మర్చుకున్నారండి విదేశాలకి అందరి విషయం చెప్పట్లేదు కొంతమంది 100కి 60% 65% పబ్లిక్ చదువుకొని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళి ఇన్ని కష్టాలను కూడా రావట్లేదండి వాళ్ళ గురించి ఎన్ని ఖర్చులు పెట్టినాం పుట్టినరోజులు చేసినాం బట్టలు తొడిగించినాం అన్నీ చేసినాం పెళ్ళిళ్ళు చేసినాం పురుళ్ళు చేసినాం వాటితో పాటు కష్టాలలో ఉంటే ఆ తండ్రి వస్తలేడు అటువంటి తల్లిదండ్రులకు చెప్తున్నా నేను ఎంతో ఖర్చు పెడుతున్నారు మీరు తల్లిదండ్రులు బోర్డేలు చేస్తున్నారు అతని పేరు మీద పల్లెటూరులో అమ్మే కదా చదివించింది అంటే అంతో ఇంతో భూమి ఉన్నట్టే కదా ప్రతి సంవత్సరం ఆ కొడుకు పేరు మీద ఒక చెట్టు పెట్టు 20 సంవత్సరాల తర్వాత 20 చెట్లు పెట్టు అతను మీకు రాకపోయినా వలస వచ్చిన పక్షి లెక్క వెళ్ళిపోయిన భార్య పిల్లల్ని ఒక్కొక్క చెట్టు 1000 రూపాయలు ఇస్తుందండి కౌలుకి ఇస్తే ఎవరన్నా మామిడి చెట్టు కానీ అల్లనేరు చెట్టు కానీ ఆ చెట్లు కాస్తాయండి మిమ్మల్ని తల్లిదండ్రుల కొడుకుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం చెట్లు ఆ చెట్టును అతని పేరు మీద పెడితేనే అది పండు ఫలం నీకు ఎవరైనా కౌలుకి ఇస్తే డబ్బులు వస్తున్నాయి ప్రపంచానికి పర్యావరణానికి ఫస్ట్ నీకు నీ ఊరోళ్లకు స్వచ్ఛమైన గాలి ఇస్తుంది అట్లా ప్రతి ఒక్కరు పుట్టినరోజుకో గృహప్రవేశానికో ఇల్లు కట్టున్నాం బండి తీసుకున్నాం ఫస్ట్ ఒక చెట్టును పెడదాం వేలాది రూపాయలు ఫంక్షన్లు ఆస్వాదిద్దాం కొడుకులకు అన్ని పెడదాం ఆస్తులు పంచుదాం కానీ మొత్తం పంచేద్దాం 3 భాగాలు చేద్దాం ఎందుకంటే మా నాన్న సింగరేణి ఎంప్లాయీ 35-40 లక్షలు వచ్చినాయి ఇవాళ ఏమి లేని ఏకాకి ఎందుకంటే తన బాధ్యత ఏంది పిల్లల్ని కన్నా ఆస్తులు పంచాలా కానీ తను ఒక్క తప్పు పని చేసిండు తన గురించి కొంత ఆపుకోలే నాకు ఇచ్చిండు నా బిడ్డ పెళ్లి చేసిండు నాకేం లేదు వాళ్ళ చేతులు చక్కగా ఉన్నాయి కష్టపడుతుంది కానీ నా తండ్రి వల్ల నా చెల్లె దగ్గర మేము పేదవాళ్ళమండి నేను పాములు పట్టుకుంటా మొబైల్ సర్వీస్ చేస్తా ఎవరెక్కడ నాగినా పంచర్లు చేసుకుంటా దాని మధ్యలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పోయి చేయడం నా ధర్మం మానవత్వం చూపెట్టడం మనిషి ఫస్ట్ ధర్మం మానవత్వం ఆ తర్వాత కులం మతం ఇలా కుల మతాలతో కొట్లాడుకుని వస్తున్నాం కానీ
ప్రతి కులాన్ని ప్రతి మతం వారిని కుల మతం కాకుండా కంటికి కనబడని సూక్ష్మజీవి కూడా ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ భగవంతుడు చెట్లకి ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అని చెప్పేసి రోడ్డు గడ్డం వస్తుంది. తాతల నుంచి వెళ్ళి ఉన్న రోడ్లు ఎడలపై పోవడంలో తప్పు లేదు. పోయే ముందు తెలుసు కదా 4 చెట్లు పెడదాం. ఇల్లు కట్టేటప్పుడు చెట్టు అడ్డం వస్తే కొట్టుట తప్పు లేదు. ఫస్ట్ కడతామని తెలుసు కదా, 4 చెట్లు పెడదాం. ఇది ఎదిగిన తర్వాత దాన్ని కొడదాం, అక్కడ కడదాం. చెట్టే జీవితం అండి, చెట్టే ప్రపంచం. చెట్టు లేనిది ప్రపంచానికే మనుగడలేదు. ఆయుర్వేదమైనా, పండైనా, ఫలమైనా, గింజ అయినా ఏదైనా చెట్టేనండి. ఇవాళ మనం ఆ చెట్లను కానకుండా, ఆ చెట్లతోటి బతుకున్న తల్లిదండ్రులు మనకు అన్నీ చేసిన తర్వాత వాళ్ళని కానకుండా ఏం చేస్తున్నామండి మనం? కాబట్టి మనం ఇది స్పీచ్ అని అనుకోండి, అభ్యర్థన అని అనుకోండి, ఆవేదన అనుకోండి. తండ్రి 3 భాగాలు చేసి ఒక భాగం పిల్లకి ఇవ్వాలా, ఒక భాగం కొడుకులకి ఇవ్వాలా, ఒక భాగం తన దగ్గర పెట్టుకోవాలా. ఈ ఉన్న భాగం కూడా ఇచ్చేస్తే బెల్లం పోయిన తర్వాత ఇక రాదండి. తల్లి కొడుకులు రాకపోయినా, బిడ్డ రాకపోయినా ఆ ధనం చూసి ఊర్లో ఉన్న ఎవరన్నా మీరు చివరి దశలో ముడ్డి గడిగైనా మూతి గడిగైనా ఆ ధనం ఆశతోటైనా మీకు ఊర్లో ఉన్నోడు సాయం చేస్తారండి. ఉన్న ఊరు కన్నా తల్లితో సమానం. ఎంతోమంది ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ చివరికి వచ్చేది తనూరికి. చెట్లు ఉండడం వల్ల ఇవాళ అవి ఏదో బ్లాస్ట్ అయిందండి హెలికాప్టర్. నాకు అంత చదువు లేదు. అది ఎందుకంటే చెట్లు లేక, అడవులు లేక ఆ పిట్టలు అన్నీ అక్కడికి వచ్చి అక్కడ ఉండడం వల్ల, ఎగరడం వల్ల అది దాని గాలి మనిషి చూస్తా అండి. మనం ఏది ఇట్లనే ఉంటుంది, ఇసుక ఉంటుంది, అది ఫ్యాన్ నడవంగానే మనుషుల్ని వెళ్ళేది అక్కడ అంత స్పీడ్ ఉంటుందండి. ఆ గుంపును మొత్తం గుంజిందో మరి ఏమైందో, గుంజిందో మరి అది మొత్తం పక్షుల గుంపు పోయిందో మరి ఏమైందో కానీ చెట్లు లేక అవన్నీ కత్తికాడ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ చెట్లను కాపాడదాం, ప్రపంచాన్ని కాపాడదాం. ఈ అవకాశం మీరు అందరు ఇచ్చినందుకు నా మాటను మన్నించి గౌరవించి ప్రతి ఒక్కరు ఇక్కడ పోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెడతానని చెప్పేసి నాకు మాట ఇస్తే నేను సంతోషంగా వెళ్ళిపోతాను. कंपल्सरी। आप स्नेक कैचर है बोल रहे, भोपालपल्ली में थोड़े साइड से हमारे पहचानत वालों के, तो मैं आपका नंबर ले लूंगा। जी। अगर कुछ स्नेक